హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కుకింగ్ స్పెషల్ ఏమీ లేదు. నేనైతే కుకింగ్ ఏం చేయలేదు. ఈరోజు మెహందీ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆషాఢ మాసం వచ్చి అయితే చాలా రోజులు అయిపోయింది. నేనైతే చాలా లేట్గా పెట్టుకుంటున్నాను. ఇంకా 2 డేస్లో అయిపోతుందన్నగా ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలా, అదేముంది మామూలుగా కూడా పెట్టుకోవచ్చు అని అనుకుంటారు. బట్ ఏంటంటే ఆషాఢ మాసంలో ఒక్కసారైనా పెట్టుకుంటే చాలా మంచిదంట. పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. అవి మనం నమ్మకంగా పాటించేస్తే మనకు మంచిది. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళకి రెస్పెక్ట్గా ఉంటుంది. మామూలుగా కూడా పెట్టుకుంటే మెహందీ చాలా మంచిది. బట్ ఏంటంటే గోరింటాకు, ఒరిజినల్ గోరింటాకు తెచ్చుకొని అది పేస్ట్ చేసుకొని పెట్టుకుంటేనే చాలా మంచిది. ఇలాంటి కోన్లు అయితే అంత మంచిదేం కాదు. నేనైతే ఇక్కడ మాకు గోరింటాకు దొరకదు, సో అందుకని కోన్ యూస్ చేస్తున్నాను. బట్ నిజంగా ఏంటంటే గోరింటాకే మంచిది, చాలా మంచిది. నాకైతే డౌట్లు వస్తూ ఉంటాయి, తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాను అసలు ఎందుకు ఏందని. ఈసారి అయితే మా అత్తమ్మని అడిగాను, ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి, మామూలుగా పెట్టుకోకూడదా అని అయితే అడిగాను. దీని వెనకైతే ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉందంట. యూజువల్గా రెయినీ సీజన్ మొదలయ్యేది ఈ ఆషాఢ మాసంలోనే అంట. ఈ వానాకాలం మొదలైనప్పుడు ఏంటంటే స్కిన్ డిసీజెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ స్కిన్కి అటాక్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఈ మెహందీ పెట్టుకున్నప్పుడు ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీ స్కిన్కి ప్రొటెక్ట్ అవుతుంది, ఏం డిసీజెస్ రాకుండా ఉంటాయి. అలాగే నెయిల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. అందుకే నెయిల్స్కి కూడా పూర్తిగా పెట్టేసుకోవాలి. స్కిన్ ఇన్ఫెక్షన్స్, నెయిల్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఏం రాకుండా ఉంటాయంట. పాతకాలంలో ఆడవాళ్ళు పొలం పనికో లేకపోతే ఇంట్లో పని చేసేవాళ్ళు ఏదో ఒక రకంగా ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఏదో ఒక రకంగా వాటర్ అనేది స్కిన్కి తగులుతూ ఉంటాయి రైనీ సీజన్లో. అందుకని ఆ ఇన్ఫెక్షన్స్ అటాక్ అవ్వకుండా ఈ మెహందీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది స్కిన్ ప్రొటెక్షన్ అవుతుందంట. ఇంకొక రీజన్ ఏంటంటే బాడీలో హీట్ని కూడా కొంచెం వరకు, మొత్తం తగ్గించకపోయినా కొంచెమైనా హీట్ని తగ్గిస్తుందంట ఈ గోరింటాకు వల్ల. సో ఇన్ని రీజన్స్ అయితే ఉన్నాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల. చేతులు కాళ్ళు అందంగా కనిపించాలని మనమైతే ఇలా పెట్టుకుంటూ ఉంటాము. బట్ దీని వెనక సైంటిఫిక్ రీజన్స్ అయితే చాలానే ఉన్నాయి. గోరింటాకు అనే కాదు, హిందూ సాంప్రదాయాల వెనక సైంటిఫిక్ రీజన్స్ అనేది చాలానే ఉన్నాయి. సో నేనైతే చూశారు కదా, నాకు తోచిన విధంగా నేను పెట్టేసుకున్నాను. మీరు కూడా ఆషాఢ మాసం వెళ్ళిపోయే లోపల ఒకసారి పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.